హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింటేజ్ వైబ్స్. దిస్ ఈజ్ రవి. ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఏం జరిగింది పెద్దగా ఏమీ లేదు. యాక్చువల్గా ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ని ఇంతకు ముందు వారాలాగా పెట్టుంటే మాత్రం బేభత్సమైన కాంట్రవర్సీలు అయ్యాయి. అదే ఎలా అయితే 1 to 10 పెట్టమన్నప్పుడు, పొజిషన్స్ అన్నప్పుడు ఎలా అయితే చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ డిఫెండ్ చేసుకున్నారో, అలానే ఇప్పుడు కూడా ఎన్ని నిమిషాలు మీరు స్క్రీన్ మీద కనపడి ఉంటారు. రోజు ఒక 60 నిమిషాలు 1 అవర్ ఎపిసోడ్ జరిగితే దాంట్లో మీరు ఎన్ని నిమిషాలు కనపడి ఉంటారు. మీరందరూ యాక్చువల్గా అయితే ఏకాభిప్రాయంతో ఇచ్చుకోండి అన్నారు. బట్ తర్వాత ఎవరి అభిప్రాయం వాళ్ళు ఇవ్వండి, మీకు ఫైనల్గా డిఫెండ్ చేసుకోండి అని చెప్పారు. ఈ టాస్క్లో అదే మామూలుగా అయితే బేభత్సమైన గొడవలు అయ్యాయి, అన్నీ అయ్యాయి. బట్ లాస్ట్ డేకి వచ్చేసాంగా, ఇంకేముంది, ఇంక ఈ రోజు లేదంటే రేపు ఎల్లుండి ఇంక ఇదేగా. సో నాకు తెలిసి పెద్దగా ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఏదో నడిపించేశారు బాగానే. మీకేమనిపించింది? ఎవరు కరెక్ట్గా ఇచ్చారు, ఎవరు అందరూ సిల్లిగానే ఇచ్చుకున్నారండి. ఎవరిని హర్ట్ చేసుకోవడానికి ఇంకో దానికైతే ఇవ్వలేదు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసాం, అనవసరంగా అందుకనే విధానంలోనే వెళ్ళిపోయారు. కానీ నాకు ఎందుకు ఈ ఎపిసోడ్ కొంచెం అమర్కి పాజిటివ్ అయిందా అనిపించింది. అదే ఇప్పుడు ఒక్కోసారి మనకేమనిపిస్తుంది అంటే అండి, బయట ప్రేక్షకుల కన్నా కానీ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీకు అమర్ నచ్చాడు అనుకోండి, అమర్కి అక్కడ తన మీద వేస్తున్న కామెడీ టైమింగ్ వల్లే తను అంత పండాడన్న విషయం తనకి తెలుసు, అందుకే తను ఏమంటలా. కానీ ఫ్యాన్స్ మాత్రం తను బులియింగ్ అని, కాళ్ళు లాగటం అని, ఎప్పుడు అవమానిస్తున్నాడని మాట్లాడతారు తప్పితే, ఆ పాయింట్ తను అక్కడ రేస్ చేసి ఉంటే బాగుండేది. తను అక్కడ రేస్ చేయనప్పుడు మనం ఎంత ఇక్కడ కొట్టుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే తను అవును నువ్వు నేను తీసుకుంటా, నేనంటే నువ్వు తీసుకో అన్నట్టుగానే ఉన్నారు అని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అది అనిపించిందో కామెంట్ చేయండి. సో ఫైనల్గా నిన్న ఆ టాస్క్ మొత్తం చూస్తే ఎవరెవరికి ఇచ్చారని ఇవన్నీ పక్కన పెడితే మోస్ట్లీ ఏం చేశారంటే, ఇక్కడ మీరు ఇప్పుడు స్పా సపోర్టర్స్ కూడా ఓ పని చేస్తారు. చూసారా, స్పై గ్రూప్గా ఇచ్చుకోలేదా, వాళ్ళది ఇప్పుడు గ్రూప్ గేమ్ కాదా అంటారు. ఇవి కూడా ఇప్పుడు ఈ టాస్క్లో కూడా గ్రూప్ గేమ్లు ఏముందండి, ఏదో వాళ్ళకి అనిపించింది ఇచ్చారు, అయిపోయింది. బట్ నాకు అర్థమైనంత వరకు, నేను ఎన్ని ఎపిసోడ్స్ ఎంత లైవ్ చూసిన దాంట్లో అందరూ 15 మినిట్స్ యావరేజ్ని కనపడి ఉంటారండి. అంతవరకు మాత్రం గ్యారంటీ. కొద్ది గొప్ప అర్జునే తక్కువ ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ 5 వీక్స్ లేడు, తర్వాత కూడా తను బ్యాక్ ఫుట్లో ఆడాడు, ఫ్రంట్ ఫుట్లో ఆడలేదు. కాబట్టి నాకు తెలిసి తను ఏదన్నా కొంచెం బ్యాక్ అయి ఉంటాడేమో అనుకుంటున్నా తప్పితే, అమర్ కానీ, ప్రియాంక కానీ, శివాజీ గారు కానీ, యావర్ కానీ వీళ్ళందరూ బాగానే ఉంటారు. కొంచెం ప్రశాంత్ తక్కువ ఉంటాడేమో వీళ్ళందరితో పోల్చుకుంటే. ఎందుకంటే కొంచెం ప్రశాంత్ ఏంటంటే సైలెంట్, ఆ గేమ్స్ ఆడేవాడు, ఆ నామినేషన్స్ అప్పుడు మాట్లాడేవాడు. కానీ మిగతా టైంలో పెద్దగా నోరేసుకుని నీళ్ళ పడిపోవడం, ఏది పడితే అది మాట్లాడేయటం, ఎట్లా పడితే అట్లా ఉండటం చేయలేదు. కాబట్టి తనకి ఏదైనా కొంచెం స్క్రీన్ ప్లేస్ తక్కువ ఉంటుందేమో అని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్న శివాజీ గారికి అందరు కలిపి 20 ఇచ్చారు. ఎస్, ఎందుకంటే దాంట్లో నాకు అర్జున్ చెప్పిన పాయింట్ నచ్చింది. ఏమనంటే, మీరు పంచాయతీలు చేస్తారు, పెద్దగా కూర్చొని పంచాయతీలు చేయటం, సంచాలకులుగా చేయటం, సో మీకు ఎంతకంత స్క్రీన్ ప్లేస్ ఎక్కువ వచ్చి ఉంటుందండి అని అన్నాడు. ప్రియాంక, మీరు సోఫాలో కూర్చొని గేమ్ ఆడారు సార్, మీరు ఎక్కువ వచ్చి ఉంటుంది, అందుకే మీరు సోఫాజీ అయ్యారు అని. ఇక్కడ సెటైర్ వేసిందా, పొగిడిందా? పొగిడింది అనుకున్న వాళ్ళకి పొగడతగా కనపడిద్ది, సెటైర్ అనుకున్న వాళ్ళకి సెటైర్గా కనపడిద్ది. అక్కడ 2 రకాలుగా మాట్లాడింది ప్రియాంక. మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. కాంట్రవర్సీ చేయాలనుకుంటే కాంట్రవర్సీ చేయొచ్చు, అరే లేదులా లైట్గానే చెప్పింది అనుకుంటే లైట్గానే తీసుకోవచ్చు. సో నాకు అనిపించింది అయితే శివాజీకి 20 మినిట్స్ ఓకే. నెక్స్ట్ అమర్కి 100% 15 మినిట్స్ వస్తుంటుంది. యావర్కి, ప్రియాంకకి ఒక 2-3 మినిట్స్, 1 or 2 మినిట్స్ గ్యాప్తో ఇద్దరు ఆల్మోస్ట్ 10 మినిట్స్లోనే ఉంటారండి. నేను అనుకోవటం వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ 10 మినిట్స్లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ అర్జున్ వచ్చేటప్పటికి
నాకు తెలిసి తనకి 5-7 మినిట్స్ మధ్యలోనే ఉంటాడు, అంతకంటే ఎక్కువ ఉండడు. అర్జును, ప్రశాంత్ ఇద్దరూ కూడా ఆ 5-7 మినిట్స్ గ్యాప్లోనే ఉంటాడని నా ఫీలింగ్. మరి ఇదైతే నా ఫీలింగ్ అండి, నా పర్సనల్ ఫీలింగ్. నేను ఇన్ని ఎపిసోడ్స్ చూసిన దాంట్లో నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. నేను కరెక్ట్ అయితే కరెక్ట్ అని చేయండి, లేదంటే లేదన్నా ఇట్లా వచ్చి ఉంటుంది, ఇట్లా వచ్చి ఉంటుందని మీరు కామెంట్ చేయొచ్చు. ఈ ఓవరాల్ ఎపిసోడు మొత్తం కూడా అమర్కి పాజిటివ్ అని నాకు అనిపించిన ఫీలింగ్ అదేనండి. యాక్చువల్గా మనం పాజిటివ్గా తీసుకుంటే ఎప్పుడూ పాజిటివ్గానే కనపడుద్ది ఏదైనా. నేను అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది నేను చెక్ చేయను, జడ్జ్ చేయటం కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఇప్పుడు శివాజీ గారు అమర్ మీద పని చేయకపోతే, అమర్ ఆ రియాక్షన్ ఇవ్వకపోతే అమర్కి స్క్రీన్ స్పేస్ లేదుగా. తను తీసుకుంటున్నాడు కాబట్టి తినేయగలిగాడు. అదే ఆపోజిట్లో తీసుకునే వాళ్ళు లేకపోయినట్టయితే ఈయన వేయగలిగేవాడు కాదు. అప్పుడు ఈయనకి స్క్రీన్ పేస్ తగ్గేది, వాళ్ళకి స్క్రీన్ పేస్ తగ్గేది, అవునా కదా. సో ఇదంతా ఒక దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఇచ్చేవాడు ఉండాలి, తీసుకునేవాడు ఉండాలి. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ర్యాప్ బాగుంది. అదే వీళ్ళిద్దరు ర్యాప్ ఫస్ట్లో అదేలేండి. ఇక్కడ ప్రశాంత్ని సపోర్ట్ చేస్తున్నాడు అన్న జలసీ తప్పితే అమర్కి నాకు తెలిసి అందుకంటే శివాజీ గారి మీద ఎనిమిటీ ఇంకేం ఉండదు నాకు తెలిసి. వాళ్ళని ఏదో నన్నేదో దూరం పెడుతున్నాడు, నన్నందుకు దూరం పెడుతున్నాడు, ప్రశాంత్ నందుకు దగ్గర తీస్తున్నాడు, నన్ను దగ్గర తీయచ్చు కదా అనే వేలోకి వెళ్ళి కోపం పెంచుకున్నాడు తప్పితే, లేకపోతే నాకు తెలిసి అంత ఇదేం లేదు. లేకపోతే వాళ్ళిద్దరు ఫస్ట్లోనే కలిసి ఉంటే వాళ్ళిద్దరు ర్యాప్ ఇంకో రకంగా ఉండేదేమోనని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? నాకైతే అది అనిపించింది. ఫ్రెండ్స్, నేనైతే ఒకటి చెప్తాను, ఈరోజుతో లాస్ట్. మనకున్న ఓటింగ్ లైన్స్ ఈరోజు నైట్ 11:59కి ఆగిపోతాయి. ఆల్రెడీ లైవ్ ఆగిపోయింది. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కొంతమంది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు, అర్జున్ బయటకు వచ్చాడంటున్నారు, కొంతమంది ప్రియాంక బయటకు వచ్చింది అంటున్నారు. ఎవరు ఏమి చెప్పినా గెలిచే వాళ్ళకి మీ ఓటేయండి. నేను నిన్నటిదాకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వేసుకోమన్నా కానీ ఈరోజు మాత్రం డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో వాళ్ళకి మీ ఓటేయండి. అది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే శివాజీ, ప్రశాంత్ అండ్ అమర్ ముగ్గురు కూడా టాప్లోనే ఉన్నారు. బయట వస్తున్న ఏంటంటే ప్రశాంత్ వీళ్ళిద్దరి మీద 5% ఎక్కువ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 40% ప్రశాంత్ వెళ్తుంటే వీళ్ళు 32-35 మధ్యలో వీళ్ళిద్దరు రన్ అవుతున్నారు అనేది 1-2% డిఫరెన్స్తో ఇద్దరికి అంతే. ఇద్దరికి ఈచ్ 30-35 మధ్యలోనే రన్ అవుతుంది అనేది ఒక టాక్. సో లాస్ట్ డే అయినా మీకు నచ్చిన కంటెస్టెంట్ కాకుండా గెలిచే కంటెస్టెంట్కి ఓటేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ రోజు కదండి, ఎవరైతే గెలుస్తున్నారంటే వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో గెలిచే వాళ్ళకి మాత్రం మేము ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఈరోజుతో లాస్ట్. మనకు 2 ఓట్లు ఉంటాయి. మిస్డ్ కాల్ ఒకటి, డిస్నీ హాట్స్టార్లో ఒకటి. మిస్డ్ కాల్ తొందరగా కలవకపోవచ్చండి, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ట్రై చేస్తుంటారు కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు. బట్ కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉండండి. 100% కలుస్తుంది. మేబీ ఒక్కోసారి 10 టైమ్స్ కొట్టచ్చు, 15 టైమ్స్ కొట్టచ్చు, 20 టైమ్స్ కొట్టచ్చు. బట్ మీరు పక్కన పెట్టేదండి. కట్ అయినంత మాత్రం రింగ్ అయినట్టు కాదు. మీరు వినండి, కాల్ రింగ్ అయిందా లేదా అనేది మీకు రింగ్ వినపడాలి, అప్పుడే ఓటు పడినట్టు. అదొక్కటి చూసుకోండి. అందరి ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తాం. ఎవరు గెలిచినా స్పోర్టివ్గా తీసుకుందాం. అందరూ బాగా ఎంజాయ్ చేశారు, అక్కడ మనల్ని ఎంటర్టైన్ చేశారు. ఎవరి శక్తి మేరకు, ఎవరి వాళ్ళ ఆలోచన పరిధి మేరకు వాళ్ళు ఆడారు. దాన్ని మనం కాదనలేము. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది కంటెస్టెంట్స్. ఎవరు మహేష్ బాబు గారు వస్తారు అని చెప్పి ఫైనల్గా ఎపిసోడ్ క్లోజింగ్ సెరమనీలో మహేష్ బాబు గారి చేతుల మీదుగా కప్పు తీసుకుంటారు, మహేష్ బాబు గారు కప్పు ఇవ్వబోతున్నారు అనేది ఒక న్యూస్ వస్తుందండి. ఎందుకంటే గుంటూరు కారం కూడా అక్కినేని వాళ్ళ దీంట్లోనే జరుగుతుంది, 7 ఎకర్స్లోనే, అన్నపూర్ణ స్టూడియోస్లో. సో వస్తారు అనేది ఒక ఫీలింగ్ నడుస్తుంది. బట్
వస్తే మాత్రం సూపర్ ఉంటుందండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో అప్పుడు దాకా వెయిట్ చేద్దాం, చూద్దాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి కాకుండా ఈరోజు ఒక్కరోజు లాస్ట్ ఓటు మాత్రం గెలిచే వాళ్ళకి వెయ్యాలనేది అయితే నా కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.